బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. తెలంగాణ కోటాలో రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కె కేశవరావు రాజీనామా చేయడంతో వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అభ్యర్థిత్వాన్ని ఇటీవల హైకమాండ్ ధృవీకరించింది. దీంతో ఈ స్థానంలో అభిషేక్ ను గెలిపించడమే సీఎల్ఎఫ్ సమావేశంలో ప్రధాన ఎజెండా. దీంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, సంక్షేమ పథకాలపై చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరును ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి భేటీ అయ్యారు. శుక్రవారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసానికి వచ్చిన సింఘ్వి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా నేడు సీఎం కాంగ్రెస్ శాసనసభ సమావేశం కూడా జరగనుంది. తెలంగాణ కోటలో కూడా ఇప్పటికే సీనియర్ నేత అయినటువంటి కేశవరావు రాజీనామా చేయడంతో కూడా మొత్తం ఈ ఖాళీ ఏర్పడడం జరిగింది. వచ్చే నెల 3న కూడా ఈ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి అభిషేక్ సింఘ్వి అభ్యర్థిత్వాన్ని కూడా ఢిల్లీ హైకమాండ్ కూడా ఏదైతే ఫైనల్ చేసింది. ఈ తరుణంలోనే అభిషేక్ సింఘ్విని గెలిపించడం కోసం ఈ రోజు కూడా సిఎల్పి సమావేశం కూడా ప్రధాన ఎజెండాగా కూడా ఈ రోజు సమావేశం కానుంది. ఎందుకంటే దీంతో పాటు అదేవిధంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై కూడా అంటే పథకాలు అమలు విధంగా, పేదలకు చెందుతున్నట్టు విధంగా అన్నిటిపై కూడా చర్చించే అవకాశం ఉంది. దీనికి అంటే గత కొద్ది రోజులుగా కూడా అలాగే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు తీరును కూడా ఈ సమావేశంలో కూడా మొత్తం కూడా చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఈ యొక్క రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి అభిషేక్ సింఘ్వి కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కానున్నారు. ఎందుకంటే నిన్న ఏదైతుందో ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఈ అభిషేక్ సింఘ్వి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అంటే ఈ నివాసానికి వచ్చి రేవంత్ కలిసిన అనంతరం కూడా ఈ రోజు రేపు హైదరాబాద్కి వచ్చి కూడా రేపు నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఏదైతే ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా మర్యాదపూర్వకంగా కలిసి వారి యొక్క మద్దతు కోరే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎందుకంటే ఢిల్లీ హైకమాండ్ అభిషేక్ సింఘ్వికి అవకాశం ఇవ్వడం జరిగింది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఇందులో గెలిచే విధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓట్లేసే విధంగా కూడా అందరికీ ఒక దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి ఈ రోజు అందుకే ఈ శాసనసభ పక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారని కూడా తెలుస్తా ఉంది. రాజ్ కుమార్, అయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతున్న ఈ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ఏ సమయానికి ప్రారంభం కాబోతుంది? ఇతర ముఖ్య నేతలు ఎవరైనా హాజరు కాబోతున్నారా? దాదాపు అంటే అందరు ఏదైతే కాంగ్రెస్ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ కూడా ఈ యొక్క అందరికి పిలుపు రావడం జరిగింది. ఈ సమావేశంలో అందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ వ్యూహాలకు అంటే అభిషేక్ సింఘ్వి అభ్యర్థిత్వాన్ని కూడా తప్పకుండా గెలిపించాలి అన్న దానిపై కూడా ప్రధానంగా ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది. అదేవిధంగా రీసెంట్ గా ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి రుణమాఫీ అంశాలు అంటే ప్రజల వద్ద ఎలా ఉంది ఏందనేది ఒక అభిప్రాయ సేకరణలా కూడా అందరి అభిప్రాయాలు నియోజకవర్గాల వారిగా ఎలా ఉందని కూడా ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. మంత్రులు కూడా దీనిపై మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కూడా అంటే పూర్తి స్థాయిలో చేయలేదు, చేసింది కొన్నంత అదే తక్కువ చేశారని కూడా చెప్పడం జరిగింది. చాలా మంది రైతుల సమస్యలు అలానే ఉన్నాయని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క సిఎల్పి సమావేశం కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమావేశంలో కొంతమంది చర్చించి అసలు ఆ రుణమాఫీ కాని రైతులకు ఎలా అంటే ఏం చేయాలి, అంటే ఎలాంటి టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టాలి, వాళ్ళ సమస్యను ఎలా తీర్చాలనే దానిపై కూడా ఉంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏదైతే కాంగ్రెస్ తీసుకొస్తుందో ఆ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా, అరువులకు అందే విధంగా కూడా ఎలా తీసుకోవాలి చర్యలు అనే దానిపై కూడా కొన్ని ఈ సమావేశంలో కూడా చర్చించనున్నారు.
అయితే ఇవి కాకుండా అసలు ముఖ్యంగా ఈ సిఎల్ఎఫ్ సమావేశానికి సంబంధించి ప్రధాన ఎజెండాగా ఏ టాపిక్ మీద ఎక్కువ చర్చ జరగబోతుంది? ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఇప్పుడు ఈ కేశవరావు కాలనీ అయినటువంటి అభిషేక్ సంఘి ఏదైతే ఏఐసిసి మెంబర్స్ అంటే హైకమాండ్ కూడా ఇతని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిందో అతని గెలుపు ప్రధానంగా మొదటగా కూడా వీళ్ళందరినీ కూడా పరిచయం, అభిషేక్ సంఘి కూడా వీళ్ళందరినీ పరిచయం చేసుకుంటారు. అదేవిధంగా వీళ్ళందరినీ కూడా చేసి తప్పకుండా గెలిపించాలని కూడా ఎమ్మెల్యేలను కోరే అవకాశం ఉంది. దాని తర్వాత మాత్రం ప్రధానంగా ఏదైతే ఇప్పుడు రైతు రుణమాఫీ పైన చర్చ జరిగే అవకాశం ఉంది. అంటే ఎందుకు ఇంత రుణమాఫీ చేసినా కూడా ఇంత అంటే ప్రతిపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయి అనే దానిపై కూడా గట్టిగా మాట్లాడే అవకాశం ఉంది వారి లోపల. అంటే ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తుంటే రైతుల సమస్యలు తీర్చాల్సిన మొత్తం అందరికి కూడా రుణమాఫీ చేస్తామని ఇప్పుడు చేయలేదని కూడా ప్రతిపక్షం అంటున్న నేపథ్యంలో అసలు ఎందుకు చేయలేదు, వారి సమస్యలు ఏంటి, అసలు ఏంటి, వాళ్ళ ఆధార్ కార్డులా లేదంటే ఖాతా నెంబర్ చేంజ్ అవ్వడమా, ఇవన్నీ అంటే దీనిపై ప్రధానంగా చర్చ జరగనుంది. అదేవిధంగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, రేషన్ కార్డుల విధి విధానాల ఖరారు కూడా అవ్వడం జరిగింది. అండ్ సంక్షేమ పథకాలు అర్హులందరికీ కూడా ఈ పథకాలు అందే విధంగా కూడా తీసుకోవాల్సిన చర్యలపై కూడా దీని మీద సమావేశంలో కొన్ని మాట్లాడే అవకాశం ఉంది. రాజ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డితో నిన్న కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా ఉంటున్న అభిషేక్ మను సింఘ్వి కూడా భేటీ అయ్యారు. దీనికి సంబంధించి ఏ అంశాలు చర్చించారు? అంటే ఈ తన రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని మద్దతు ఇవ్వాలని కూడా పార్టీ ఎమ్మెల్యే అదే నిన్న మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు ఏదైతే హైకమాండ్ కూడా అభిషేక్ సంఘిని కూడా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది. ఇప్పటికే తను ఢిల్లీలో అధికార ప్రతినిధిగా కూడా కొనసాగుతా ఉన్నారు. తెలంగాణ నుంచి అభిషేక్ సంఘికి తన అభ్యర్థిత్వాన్ని ఇవ్వాల్సిందేనని కూడా తెలంగాణ హైకమాండ్ మన ఢిల్లీ హైకమాండ్ చెప్పడంతో కూడా ఒక్కసారిగా సీఎం ను కలవడం జరిగింది. సీఎం ను కలిసిన అనంతరం కూడా ఈ రోజు సంఘి కూడా హైదరాబాద్ కు రానున్నారు. ఎమ్మెల్యేల ఈ సిఎల్పి సమావేశంలోనే అందరినీ ఎమ్మెల్యేలను పరిచయం చేసుకుని వారందరినీ కూడా అంటే తన గెలుపుకు సహకరించాలని కూడా కోరే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా తన గెలుపుకు అభ్యర్థిత్వాన్ని కోరాలనే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.